ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 18th March 2026. బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన సేవాదారి పిల్లలు, సేవలో విఘ్నాలు కలిగించు పనులేవి చేయకండి. ప్రశ్న: సంగం యుగంలో పిల్లలైన మీరు పూర్తి యాక్యురేట్గా తయారవ్వాలి. పూర్తి యాక్యురేట్గా ఎవరు అవ్వగలరు? జవాబు: 1. సత్యమైన తండ్రితో ఎవరైతే సదా సత్యంగా ఉంటారో వారు పూర్తి ఖచ్చితంగా అవ్వగలరు. లోపల ఒకటి, వెలుపల మరొకటి లేకుండా ఉండాలి. 2. ఎవరైతే శివబాబాను గురించి తప్ప ఇతర విషయాలలోకి వెళ్ళనివారు. 3. ఎవరైతే ప్రతి అడుగు శ్రీమతానుసారం నడుచుకుంటారో, ఎలాంటి నిర్లక్ష్యము చేయని వారిగా ఉంటారో వారే చాలా యాక్యురేట్గా అవుతారు. పాట: చిన్ననాటి రోజులు మర్చిపోరాదు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు పాటలోని 2 చరణాలు విన్నారు. బేహద్ తండ్రి బేహద్ వారసత్వాన్ని ఇస్తున్నారని నిశ్చయం ఉంది. ఇటువంటి తండ్రికి మనము పిల్లలుగా అయ్యాము కనుక తండ్రి శ్రీమతానుసారం కూడా నడుచుకోవాలి. లేకుంటే ఏమవుతుంది? ఇప్పుడిప్పుడే సంతోషంగా నవ్వుతూ మేము మహారాజులుగా మహారాణులుగా అవుతామని అంటారు. ఒకవేళ చేయి వదిలేస్తే వెళ్ళి మళ్ళీ సాధారణ ప్రజలుగా అవుతారు. స్వర్గలోకమేమో తప్పకుండా వస్తారు. అలాగని అందరూ స్వర్గంలోకి వస్తారని కాదు. ఎవరైతే సత్యత్రేతాయుగాలలో వచ్చేవారిగా ఉంటారో వారే వస్తారు. సత్యుగ త్రేతాయుగాలు రెండింటినీ కలిపి స్వర్గమని అంటారు. కానీ ఎవరైతే మొట్టమొదట నూతన ప్రపంచంలోకి వస్తారో వారికి మంచి సుఖం లభిస్తుంది. తర్వాత వచ్చేవారు ఎవరూ జ్ఞానం తీసుకోరు. జ్ఞానం తీసుకునేవారు సత్య త్రేతాయుగాలలో వస్తారు. మిగిలిన వారు రావణ రాజ్యంలో వస్తారు. వారు అల్పమైన సుఖాన్ని పొందగలరు. సత్య త్రేతాయుగాలలో చాలా సుఖం ఉంటుంది కదా. అందువలన పురుషార్థం చేసి తండ్రి ద్వారా అనంతమైన వారసత్వాన్ని పొందుకోవాలి. ఈ గొప్ప సంతోషకరమైన వార్తను కార్డులపై అచ్చివేయించాలి. అందులో కూడా అత్యంత ఉన్నతమైన బేహద్ తండ్రి తెలిపే సంతోషకరమైన వార్త అని ఉండాలి. ప్రదర్శనలలో నూతన ప్రపంచం ఎలా స్థాపన అవుతుందో మీరు చూపిస్తారు కనుక చాలా స్పష్టంగా పెద్ద పెద్ద అక్షరాలలో ఇలా రాయాలి: అనంతమైన తండ్రి జ్ఞానసాగర్లు, పతిత పావన్లు, సద్గతి దాత, గీతా భగవానుడు అయిన శివుడు బ్రహ్మకుమారీల ద్వారా మళ్ళీ కలియుగి సంపూర్ణ వికారి భ్రష్టాచారి పతిత ప్రపంచాన్ని సత్యుగి సంపూర్ణ నిర్వీకారి పావన శ్రేష్టాచారి ప్రపంచంగా తయారు చేస్తున్నారు. ఈ సంతోషకరమైన వార్తను వచ్చి వినండి, అర్థం చేసుకోండి. ప్రభుత్వం వారితో కూడా మీరు ప్రతిజ్ఞ చేస్తారు. మేము భారతదేశంలో మళ్ళీ సత్యుగ శ్రేష్టాచారి 100% పవిత్రత సుఖశాంతుల దైవీ స్వరాజ్యం స్థాపన ఎలా చేస్తున్నామో, ఈ వికారీ ప్రపంచం ఎలా వినాశనం అవుతుందో వచ్చి తెలుసుకోండి. ఈ విషయాలను స్పష్టంగా రాయాలి. మనుషులు బాగా అర్థం చేసుకునేటట్టుగా కార్డులపై రాయండి. ఈ బీకేలు కల్పకృతం వలె డ్రామా ప్లాన్ అనుసారం పరంపిత పరమాత్మ శివుని శ్రీమతం అనుసారం సహజ రాజ్యోగం పవిత్రతా బలం ద్వారా తమ తనువు మనసు ధనముల ద్వారా భారతదేశాన్ని ఇటువంటి శ్రేష్టాచార పావన ప్రపంచంగా ఎలా మారుస్తున్నామో వచ్చి తెలుసుకోండి. స్పష్టంగా ఎవరికైనా అర్థమగునట్లు కార్డులపై అచ్చివేయించండి. తద్వారా ఈ బీకేలు శివబాబా మతంను అనుసరించి గాంధీ గారు కోరుకున్న రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారని అందరూ అర్థం చేసుకోగలరు. గాంధీ గారి కోరిక కూడా ఇదే. వార్తాపత్రికల ద్వారా కూడా ఇలా పూర్తిగా ఆహ్వానించాలి. ప్రజాపిత బీకేలు తమ మనస్సు శరీరం ధనముల ద్వారా ఇది చేస్తున్నారని వారికి తప్పకుండా అర్థమవ్వాలి. బీకేలు కూడా డొనేషన్లు అడుగుతారని మనుషులు అనుకోరాదు. ప్రపంచంలో అన్ని డొనేషన్లు పైననే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు బీకేలైన మేము మా తనువు మనసు ధనములతో చేస్తున్నామని అంటారు.
వారు తమ స్వరాజ్యాన్ని తీసుకుంటారు. కనుక తప్పకుండా తమ సొంత ఖర్చుతోనే తెచ్చుకుంటారు. ఎవరు శ్రమిస్తారో వారికే 21 జన్మలకు వారసత్వం లభిస్తుంది. భారతవాసులే 21 జన్మలకు శ్రేష్టాచారులుగా డబల్ కిరీటదారులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు డబల్ కిరీటదారులు కదా. ఇప్పుడైతే ఒక కిరీటం కూడా లేదు. ఇదంతా బాగా అర్థం చేయించాల్సి ఉంటుంది. బీకేలు ఏం చేస్తున్నారో అందరికీ అర్థం చేయించేందుకు ఎలా రాయాలో బాబా తెలుపుతున్నారు. గొప్పవారి ద్వారా శబ్దం వ్యాపిస్తే పేదవారి మాటలు కూడా వింటారు, లేకుంటే పేదవారి మాటలు ఎవరు వినరు. షౌకారుల శబ్దం వెంటనే వినిపిస్తుంది. ముఖ్యంగా భారతదేశాన్ని స్వర్గంగా చేస్తామని, మిగిలిన వారందరినీ శాంతిధామానికి పంపుతామని మీరు నిరూపించి తెలుపుతారు. ఇలా అర్థం చేయించాలి. భారతదేశము 5000 సంవత్సరాల క్రితం ఇటువంటి స్వర్గంగా ఉండేది. ఇప్పుడు ఇది కలియుగము, అది సత్యుగము. సత్యుగంలో ఎంతమంది మనుషులు ఉండేవారో తెలపండి. ఇది కలియుగ అంతిమ సమయము. ఇది 5000 సంవత్సరాల క్రితం జరిగిన అదే మహాభారత యుద్ధం. ఇక ఏ ఇతర సమయంలోనూ ఇటువంటి యుద్ధం జరగనే లేదు. చివరిలో 3వ ప్రపంచ యుద్ధం జరిగింది. అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆటం బాంబులు తయారు చేస్తున్నారు. ఎవరి మాట వినరు. తయారు చేసిన బాంబులన్నీ సముద్రంలో వేస్తే మేము కూడా తయారు చేయమని వారంటారు. మీరు పెట్టుకుని తయారు చేయవద్దని మాకు చెప్తే మేమెందుకు వింటాము అని వీరంటారు. కానీ ఈ విధానం తయారై ఉందని పిల్లలైన మీకు తెలుసు. వారికి ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. వినాశనం జరగకుంటే రాజ్యం ఎలా చేస్తారు? పిల్లలైన మీకైతే నిశ్చయం ఉంది కదా. సంశయ బుద్ధి కలవారు పారిపోతారు, ద్రోహులుగా అయిపోతారు. తండ్రికి చెందిన వారికైనా పిదప ద్రోహులుగా అవ్వరాదు. మీరు శివబాబాను స్మృతి చేయాలి. ఇతర మాటలతో ఏ లాభమూ లేదు. సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. లోపల ఒకటి వెలుపల ఒకటి ఉంచుకుంటే మీ పదవిని భ్రష్టం చేసుకుంటారు. మీకు మీరే నష్టపోతారు. కల్పకల్పాంతరాలకు ఎప్పుడూ ఉన్నత పదవిని పొందలేరు. అందువలన ఈ సమయంలో చాలా యాక్యురేట్గా తయారవ్వాలి. ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదు. వీలైనంత ఎక్కువగా శ్రీమతంను అనుసరించాలి. నిరంతర స్మృతి చివరిలో ఉంటుంది. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తు రాకూడదు. అంతిమ సమయంలో ఎవరైతే స్త్రీని స్మృతి చేస్తారో వారు వేశ్య యోనిలో జన్మిస్తారని అంటారు. ఎవరిపై మోహం ఉంటుందో వారే గుర్తుకు వస్తారనే గాయనం ఉంది. పోను పోను మీరు ఎంత సమీపంగా వస్తారో అంత సాక్షాత్కారాలు జరుగుతాయి. మీరు ఫలానా పనులు చేశారని బాబా ప్రతి ఒక్కరికి చూపిస్తారు. ప్రారంభంలో కూడా మీరు శిక్షలను అనుభవిస్తూ చాలా బాధగా అర్చేవారని సాక్షాత్కారాలలో చూసేవారు. బాబా అంటున్నారు, మీకు చూపించేందుకు వీరి శిక్షలు 100 రెట్లు తగ్గించి చూపించారు. తండ్రి సేవలో విఘ్నాలు ఏర్పడే పనులు చేయరాదు. చివరిలో కూడా మీకు అన్ని సాక్షాత్కారం అవుతాయి. మీరు తండ్రి సేవలో ఇటువంటి విఘ్నాలు కలిగించి చాలా నష్టపరిచారని సాక్షాత్కారంలో చూపిస్తారు. అసురీ సంప్రదాయం కదా. ఎవరైతే విఘ్నాలు కలిగించారో వారు చాలా శిక్షలు అనుభవిస్తారు. శివబాబా దర్బార్ చాలా పెద్దది. కుడి భుజంగా ధర్మరాజు కూడా ఉన్నారు. అక్కడ హద్దులోని శిక్షలుంటాయి. ఇక్కడ 21 జన్మలకు నష్టపోతారు. పదవీ భ్రష్టులు అయిపోతారు. ప్రతి విషయాన్ని తండ్రి చాలా విశదంగా అర్థం చేయిస్తూ ఉంటారు. మాకు తెలియదని ఎవరు అనరాదు. అందువలన బాబా అన్ని రకాల హెచ్చరికలు చేస్తూ ఉంటారు. ప్రతి సెంటర్ నుండి ఎంతమంది పారిపోయారో గమనిస్తారు. కొందరు విసిగిస్తారు, వికారులుగా అయిపోతారు. పాఠశాలలో పూర్తిగా చదువుకోవాలి, లేకుంటే పదవి ఏం లభిస్తుంది? పదవిలో చాలా తేడా వచ్చేస్తుంది. ఎలాగైతే ఇక్కడ దుఃఖధామంలో ఒకరు ప్రెసిడెంట్, కొంతమంది షౌకార్లు, కొంతమంది పేదవారు ఉంటారో అలా అక్కడ సుఖధామంలో కూడా నెంబర్ వార్గా పదవులుంటాయి. వివేకవంతులైన రాయల్ బుద్ధి గల పిల్లలు తండ్రి నుండి పూర్తి వారసత్వం తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. మాయతో మల్ల యుద్ధం కదా. మాయ చాలా ప్రబలమైనది. గెలుపు ఓటములు జరుగుతూ ఉంటాయి.
ఎంతోమంది వస్తారు, మళ్ళీ ద్రోహులుగా అయి వెళ్ళిపోతారు. నడుస్తూ నడుస్తూ ఫెయిల్ అయిపోతారు. ఇదెలా సాధ్యం? గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండగలరని ఎప్పుడు వినలేదని అంటారు. భగవాను వాచ, కామ వికారం మహాశత్రువు. గీతలో కూడా ఉంది కదా. అందులో కేవలం భగవంతుని బదులు కృష్ణుని పేరు వేశారు. కృష్ణుణ్ణి దేవత అని కూడా అనరు. అతనిది దేవతా ధర్మం కదా. కేవలం సూక్ష్మవతన వాసులు మాత్రమే దేవతలు, మిగిలిన వారంతా దైవీ గుణాలు గల మనుషులు. సత్యుగంలో దైవీ గుణాలు గల మనుషులు, కలియుగంలో అసురీ గుణాలు గల మనుషులు ఉంటారు. అసురీ గుణాలు గలవారు దైవీ గుణాలు గలవారిని మహిమ చేస్తారు. ఎంత భేదం ఉంది! ఎలా ఉండేవారం ఎలా తయారవుతున్నామో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇక్కడ మీరు అన్ని గుణాలను ధారణ చేయాలి. ఆహార పానీయాలన్నీ సతోప్రధానంగా ఉండాలి. దేవతలకు ఏం నివేదన చేస్తున్నారో గమనించాలి. శ్రీనాథ్ ద్వారానికి పోయి చూడండి, ఎంత శుద్ధ భోజనం తయారు చేస్తారు. అక్కడ ఉండేది వైష్ణవులు. జగన్నాథ్పురంలో ఏం లభిస్తుంది? వట్టి వరి అన్నం. అక్కడ వామ మార్గంలోని చాలా వికారి అశ్లీల చిత్రాలు ఉన్నాయి. రాజ్య పదవి ఉన్నప్పుడు 36 రకాల భోజనం లభించేది. అందువలన శ్రీనాథ్ ద్వారంలో చాలా సంపన్నమైన భోజనం తయారవుతుంది. పూరిది వేరే, శ్రీనాథ్ది వేరే. పూరి మందిరంలో దేవతల డ్రెస్సుల్లో చాలా వికారీ చిత్రాలున్నాయి. అందువలన భోగ్ కూడా అంత మంచిగా జరగదు. కేవలం బియ్యపు అండాలు పొయ్యి మీద ఉంచుతారు, నెయ్యి కొద్దిగా కూడా వేయరు. ఈ తేడా చూపిస్తారు. భారతదేశం ఎలా ఉండేది, తర్వాత ఎలా తయారైంది, ఇప్పుడు ఏ గతిలో ఉందో చూడండి. అన్నం కూడా పూర్తిగా లభించదు. వారి ప్లాన్కు, శివబాబా ప్లాన్కు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. ఆ ప్లాన్లన్నీ మట్టిలో కలిసిపోతాయి. ప్రకృతి బీభత్సవాలు జరుగుతాయి. ధాన్యం మొదలైనవేవి లభించువు. అక్కడక్కడ వర్షం చాలా ఎక్కువగా పడుతుంది, అక్కడక్కడ పడనే పడదు. చాలా నష్టం జరుగుతుంది. ఈ సమయంలో తత్వాలు కూడా తమ ప్రధానంగా ఉన్నాయి. వర్షం కూడా ఎప్పుడంటే అప్పుడు అవసరం లేనప్పుడు పడుతూ ఉంటుంది. తుఫాన్లు కూడా తమ ప్రధానంగా వస్తాయి. సూర్యుడు కూడా చెప్పేందుకు వీలు లేనంతగా తాపింపచేస్తాడు. ఈ ప్రకృతి ప్రకోపాలు డ్రామాలో రచింపబడి ఉన్నాయి. వారిది వినాశకాలంలో విపరీత బుద్ధి, మీది తండ్రితో ప్రీతి బుద్ధి. అజ్ఞాన కాలంలో కూడా మంచి పుత్రులపై తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది. అందువలన బాబా కూడా నంబర్ వార్ పురుషార్థానుసారం ప్రియ స్మృతులు అని అంటారు. ఎంతెంత సర్వీస్ చేస్తారో అంత పొందుకుంటారు. సేవ చేయాలి కదా. ముఖ్యంగా భారతదేశానికి మరియు ప్రపంచమంతటికి సేవ చేయాలి. భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయాలి. మిగిలిన వారందరినీ శాంతిధామానికి పంపాలి. భారతదేశానికి స్వర్గ వారసత్వం లభిస్తుంది. మిగిలిన వారందరికీ ముక్తి వారసత్వంగా లభిస్తుంది. అందరూ వెళ్ళిపోతారు. హాహాకారాల తర్వాత జై జై ధ్వనులు వినిపిస్తాయి. ఎన్నో ఆక్రందనలు వినిపిస్తాయి. ఇది అనవసరమైన రక్త ప్రవాహపు ఆట. ప్రకృతి బీభత్సవాలు కూడా జరుగుతాయి. అందరూ మన్నించే తీరాలి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పురుషార్థం పూర్తిగా చేసుకోండి. తండ్రికి సదా ఆజ్ఞాకారులుగా, నమ్మకస్తులుగా ఉండాలి. సేవాదారులుగా అవ్వాలి. కల్పకృతం ఎవరు ఎటువంటి సేవ చేశారో అది సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. మీరు సాక్షిగా ఉండి చూస్తూ ఉంటారు. మీరిప్పుడు స్వదర్శన చక్రధారులుగా అయ్యారు. సదా బుద్ధిలో స్వదర్శన చక్రం తిరుగుతూ ఉండాలి. మనం 84 జన్మలు ఇలా తీసుకున్నామనే స్మృతి ఉండాలి. ఇప్పుడు మనం ఇంటికి తిరిగి వెళ్ళిపోతాము. తండ్రి గుర్తుండాలి, ఇల్లు కూడా గుర్తుండాలి, సత్యుగం కూడా గుర్తుండాలి. రోజంతా బుద్ధిలో ఇదే చింతన జరుగుతూ ఉండాలి. ఇప్పుడు మనం విశ్వరాజకుమారులుగా అవుతాము. మేము శ్రీలక్ష్మిగా లేక శ్రీనారాయణునిగా అవుతాము. నష ఎక్కాలి కదా. బాబాకు నష ఉంటుంది. బాబా ప్రతిరోజు ఈ లక్ష్మీనారాయణుల చిత్రాన్ని చూస్తూ ఉంటారు. లోపల నష ఉంటుంది కదా. రేపు నేను ఈ కృష్ణునిగా అవుతాను, తర్వాత శ్రీనారాయణునిగా అవుతాను. తతత్వం మీరు కూడా అలా అవుతారు కదా. ఇది రాజయోగం.
ప్రజాయోగం కాదు. ఆత్మలకు మళ్ళీ తమ రాజ్యభాగ్యం లభిస్తుంది. పిల్లలు తమ రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, ఇప్పుడు మళ్ళీ రాజ్యం తీసుకుంటున్నారు. బాబా ఈ చిత్రాలు మొదలైన వాటిని పిల్లలైన మీరు చూసి సంతోషించేందుకు తయారు చేస్తారు. 21 జన్మలకు మనం స్వర్గరాజ్య భాగ్యాన్ని పొందుకుంటున్నాము. ఎంత సులభం! ఈ బాబా ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మళ్ళీ మనం వెళ్ళి ఇలా అవుతాము. చూస్తూనే సంతోషపు పాదరసం మీటర్ పైకి ఎక్కిపోతుంది. మనం తండ్రి స్మృతిలో ఉన్నందున విశ్వరాకుమారులుగా అవుతాము. ఎంత ఖుషి ఉండాలి! నేను చదువుకుంటున్నాను, మీరు కూడా చదువుకుంటున్నారు. ఈ చదువు తర్వాత మనం వెళ్ళి ఈ విధంగా అవుతాము. మొత్తం ఆధారం అంతా చదువే. ఎంత చదువుకుంటారో అంత సంపాదన ఉంటుంది కదా. బాబా అంటున్నారు, ఒక్కొక్క సర్జన్ ఒక్కొక్క కేసుకు లక్షల రూపాయలు కూడా సంపాదిస్తాడు. ఇటువంటి తెలివిగల సర్జన్లు కూడా ఉంటారు. బ్యారిస్టర్లో కూడా ఈ విధంగా ఉంటారు. కొందరు చాలా సంపాదిస్తారు, కొందరిని చూస్తే వారి కోటు కూడా చినిగిపోయి ఉంటుంది. ఇది కూడా అటువంటిదే. అందుకే బాబా మాటిమాటికి చెప్తారు, పిల్లలు ఏ పొరపాటు తప్పు చేయకండి, సదా శ్రీమతాన్ని అనుసరించండి. శ్రీ శ్రీ శివబాబా ద్వారా మీరు శ్రేష్టంగా తయారవుతారు. పిల్లలైన మీరు తండ్రి ద్వారా అనేకసార్లు వారసత్వం తీసుకున్నారు, పోగొట్టుకున్నారు. 21 జన్మల వారసత్వం అర్ధకల్పం వరకు లభిస్తుంది. అర్ధకల్పము అంటే 2500 సంవత్సరాలు సుఖం పొందుకుంటారు. మంచిది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, లోపల వెలుపల సత్యంగా ఉండాలి. చదువులో ఎప్పుడు నిర్లక్ష్యం చేరాదు. సంశయ బుద్ధితో చదువు ఎప్పుడు వదిలిపెట్టరాదు. సేవలో విఘ్నరూపంగా అవరాదు. సెకండ్ పాయింట్, అందరికీ సంతోషకరమైన వార్తను వినిపించండి. మేము పవిత్రతా బలంతో శ్రీమతానుసారం మా తనువు మనసు ధనముల సహయోగంతో 21 జన్మలకు భారతదేశాన్ని శ్రేష్టాచార్ డబల్ కిరీటదారులుగా తయారు చేయు సేవ చేస్తున్నాము. ఈరోజు వరదానము. సదా పుణ్య ఖాతాను జమ చేసుకుని చేయించే మాస్టర్ శిక్షక్ భవ. మనము మాస్టర్ శిక్షకులము. మాస్టర్ అని అన్నందున తండ్రి స్వతహాగా గుర్తుకొస్తాడు. తయారు చేసే వారి స్మృతి వచ్చినందున స్వయం నేను నిమిత్తము అనే స్మృతి స్వతహాగా వచ్చేస్తుంది. విశేషంగా నేను పుణ్యాత్మను అనే స్మృతి ఉండాలి. పుణ్య ఖాతాను జమ చేసుకోవాలి మరియు చేయించాలి. ఇదే విశేషమైన సేవ. పుణ్యాత్మ ఎప్పుడూ సంకల్ప మాత్రంలో కూడా పాపం యొక్క 1% కూడా చేరాదు. మాస్టర్ శిక్షకులు అనగా సదా పుణ్య ఖాతాను జమ చేసుకొని చేయించేవారు. బాప్ సమాన్ ఆత్మలు. స్లోగన్: సంఘటన యొక్క మహత్వాన్ని తెలుసుకున్న వారు సంఘటనలోనే సురక్షితంగా అనుభవం చేస్తారు. అవ్యక్త సూచన: నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయంగా నిశ్చంతంగా ఉండండి. ఎవరంత నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటారో అంతగానే అన్ని విషయాలలో విజయులుగా ఉంటారు. నిశ్చయబుద్ధి కలవారు ఎప్పుడూ ఓడిపోరు. ఓడిపోతే నిశ్చయంలో లోపం ఉందని అర్థం చేసుకోవాలి. నిశ్చయబుద్ధి విజయీ రత్నాలలో నేను ఒక రత్నాన్ని అని స్వయాన్ని భావించుకోవాలి. ఏ విఘ్నం వచ్చినా దాన్ని పరీక్షగా భావించి పాస్ అవ్వాలి. విషయాన్ని చూడరాదు, కానీ పరీక్షగా భావించి పాస్ అవ్వాలి. అచ్చా, ఓం శాంతి.